వాడు మళ్ళీ వచ్చాడు. మా ఇంట్లో 6 లీటర్ల నీళ్ళు ఉన్నాయా? సరే పద. రావట్లేదు ఈరోజు. మనకన్నా ముందు నీరు ఎవరో వచ్చి పట్టుకెళ్ళిపోయి ఉంటారు, అందుకే చుక్క కూడా రావట్లేదు. అవునరా, నువ్వెందుకు వచ్చావు? నేను కూడా నీళ్ళకే వచ్చాను రా. నీరెందుకు రావట్లేదు? అవునరా, ఈరోజు వాటర్ డే కానీ మనకి నీళ్ళే దొరకట్లేదు. ఎందుకంటే మన ఏరియాలో ఎక్కువ ఫ్యాక్టరీస్ అయిపోయి వాళ్ళు ఎక్కువ వాటర్ వాడేస్తుంటారు కాబట్టి మనకి నీళ్ళు రావట్లేదు. అవును, మన భూమిలోకి అన్నట్టు నీళ్ళు ఎత్తుడిపోతాను రా. మన భూమిలో ఎంత శాతం వాటర్ ఉందో చెప్తాను రండి. సరే సరే చెప్పురా. ఈ భూమిని 100% నీళ్ళు అనుకుంటే దాంట్లో 97% మాత్రమే తాగొచ్చా? అస్సలు తాగలేము, ఎందుకంటే సముద్రంలో ఉన్న ఉప్పు నీళ్ళు. మనం తాగలిగే నీరు 3%ఏనా? ఉంటే ఆ 3%లో కూడా 2% వాటర్ మనం వాడలేము, ఎందుకంటే అవి కూడా గడ్డపెట్టున్నాయి. మనం తాగే నీరు ఎంత? మనం తాగేది 0.1% మాత్రమే, ఎందుకంటే మిగతావి నదుల్లోనే కలిసిపోతాయి. ఇప్పుడు చెప్పండి మనం వేట్ చేయాలో. ఫ్రెండ్స్, మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో. దయచేసి మీకు వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి.